కర్ణాటకలో దాదాపు 3 కిలోమీటర్లు మాత్రమే లైనింగ్ ఆగి ఉంటుంది, వర్క్ నడుస్తుంది సార్ సీరియస్ కానీ కర్ణాటకలో సార్. దానికంటే ఓపెన్ కెనాల్ లైనింగ్ పూర్తి చేయాలి సార్. అది కూడా ఓపెన్ కెనాల్ కర్ణాటకది ఓపెన్ కెనాల్ కూడా పూర్తి చేయాలి. వర్క్ నడుస్తున్నాయి కదా, ఎవరు కర్ణాటకలో ఎవరు చూస్తున్నారు మీరే కదా. ఓపెన్ కెనాల్ వర్క్ నడుస్తున్నాయి కదా, అలా ల్యాండ్ అక్విజిషన్ ఉన్నట్టుంది కదా. ఇప్పుడు కర్ణాటక నుంచి మన పెళ్లిపాటి రిజర్వాయర్ పోయే మధ్యలో ఆ కెనాల్ సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం ఉందా లేదా? ఎక్కడ 0.3.2 నుంచి కెనాల్ సార్ 3.1 వరకు బండు సార్. బండుది అలైన్మెంట్ అయిపోయింది సార్, అది లానేషన్ అయిపోయింది. 9.2 నుంచి 24 వరకు మళ్ళీ కెనాల్ సార్. అలా టోటల్ మనకు 2,707 వరకు 18.5 ఎకర్స్ మనకు ల్యాండ్ కంప్లీట్ అయింది సార్, అక్వైర్ అయింది. 9.5 ఎకర్స్ పెండింగ్ ఉంది సార్. దాంట్లో 532 ఎకర్స్ ఆల్రెడీ అవార్డ్ అయిపోయింది సార్. మిగతా బ్యాలెన్స్ డిఫరెంట్ చేంజ్లో ఉంది సార్. 532 అవార్డ్స్ కావాలంటే మనకు అప్రాక్సిమేట్లీ ఏదైనా ల్యాండ్ అక్విజిషన్ సారే నిర్ణయం తీసుకుని డబ్బులు రిలీజ్ చేస్తే తప్ప అవార్డ్ అయిపోయిన దానికి దాదాపు 100 crores కావాలి సార్. దీనిలో అవార్డ్ అయిపోయినాయి సార్. అన్నిటికంటే పెద్ద ఇష్యూ సార్ ఒక్కటే సార్, అన్నిటికంటే మేజర్ పెళ్లిపాట్ల ఆ రోజు రిజర్వేర్ అంటే తమ మంత్రి ఉన్నా, జానడి గారి మంత్రి ఉన్నా, నేను ఎమ్మెల్యే ఉన్నాను, పెళ్లిపాట్ల రిజర్వేర్ మనం తీసుకుంటున్నాం ఆ రోజున మన గవర్నమెంట్. సో ఆ క్రాంతి కన్స్ట్రక్షన్ అనేటువంటి టెండర్ ఎవరైతే చేసినాం వారి మీద చాలాసార్లు పోరాడుతాం సార్. ఇవాళ అతను టర్మినేట్ చేయకపోతే, టర్మినేట్ కావాలని గవర్నమెంట్ ఆర్డర్ ఏమైనా ఉండదు సార్, కోర్టు కూడా టర్మినేట్ చేయకుంటే పెళ్లి పాలన ముందు పోలేదు సార్. ఎట్టి పరిస్థితుల్లో ఆ కాంట్రాక్టర్ టర్మినేట్ చేయాలి.